హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ మేథీ చమన్. మేథీ చమన్ అంటే పన్నీర్ ఇంకా మెంతికూర కాంబినేషన్లో చేసుకునే ఒక కర్రీ అనమాట. ఇది రోటీస్తో, నాన్స్తో, చపాతీస్తో చాలా యమ్మీగా ఉంటుంది. ఫ్రైడ్ రైస్తో కూడా ట్రై చేయొచ్చు, బట్ రైస్తో అంత బాగోదు. సో వీటితో ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే దానికోసం 1/2 కప్ కాజుని వాటర్ వేసి నానపెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఖచ్చితంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక 2 చిన్న సైజ్ టొమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈలోగా మనం నానబెట్టుకున్న కాజు ఏదైతే ఉందో దాన్ని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో చేస్తే కనుక ఈ కర్రీ సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. నేను రెస్టారెంట్లో ఎలా అయితే టేస్ట్ చేసానో నాకు అదే టేస్ట్ వచ్చింది. సో మీరు ఖచ్చితంగా ఇదే మెజర్మెంట్స్ ఫాలో అవుతూ చేయండి. యమ్మీగా ఉంటుంది కర్రీ. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది. సో ఇలా మూత తీసేసరికి మనకు టొమాటో కొద్దిగా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. పూర్తిగా సాఫ్ట్ ఏం అవ్వక్కర్లేదు. కొద్దిగా మెదిపేసుకొని అందులోనే మెంతికూర వేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 కట్టలు అంటే కట్ చేశాక 2 గుప్పిళ్ళు వచ్చింది. ఆ మెంతికూర వేసేసాను. కలిపేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం వేసుకోవాలి. ఇందులో ఎక్కువ కారం వేయకూడదండి. నేను ఈ రెసిపీ అంతటికీ కూడా చిల్లీస్ ఎక్కడ యూస్ చేయలేదు. కారం కూడా 1 స్పూనే వేసుకున్నాను. ఈ రెసిపీ మనకి స్పైసీగా కాదు, కమ్మగా ఉండాలి. సో అందుకనే కారం తక్కువగా వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మెదుపుకుంటూ ఫ్రై చేసేసుకుంటే మనకి వాటర్ వస్తుంది కదా మెంతికూరలో నుంచి. ఆ వాటర్తోని ఆ మెంతాకంతా కుక్ అయిపోవాలి. చక్కగా కుక్ అయిపోయిన తర్వాత వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కాజు పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసుకోవాలి. ఆ పేస్ట్తో పాటు నేను ఇక్కడ మిక్సీలో వాటర్ కూడా ఇందులో వేసేసాను. కాజు పేస్ట్ వేసిన తర్వాత మటుకు ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలి. వదిలేస్తే అది అడుగంటేస్తుంది. ఈ రెసిపీ కొద్దిగా ఓపికతో చేసుకోవాలి, కానీ టేస్ట్ మటుకి చాలా బాగుంటుంది. క్విక్గానే అయిపోతుంది, బట్ అలా వదిలేయకూడదు, కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కాజు పేస్ట్ కూడా ఉడుకుతున్నప్పుడు ఇందులో 1 కప్ పన్నీర్ క్యూబ్స్ వేసుకుంటున్నాను నేను. మీరు 3/4 కప్ పన్నీర్ క్యూబ్స్ వేసేసుకొని ఒక 1/2 కప్ వరకు తురిమిన పన్నీర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మాకు పర్సనల్లీ ఇలా తురిమిన పన్నీర్ ఇష్టం ఉండదు కాబట్టి నేను మొత్తం క్యూబ్సే వేసేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. మీకు ఇది థిక్గా ఉంటేనే బాగుంటుంది. అస్సలు వాటర్ వేయకుండా చేసుకున్నా కూడా ఓకే. ఇప్పుడు లాస్ట్లో 1/2 కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఇది ఖచ్చితంగా వేసుకోవాల్సిందనే చెప్తాను, స్కిప్ చేయొద్దు. ఎందుకంటే అది వేస్తేనే ఆ రిచ్నెస్, ఆ టెక్స్చర్ వస్తుంది కర్రీకి. ఈ కర్రీ కమ్మదనం కూడా వస్తుంది. ఆ క్రీమ్ కూడా కర్రీలోకి మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత లాస్ట్లో ఆపేసే ముందు 1 స్పూన్ షుగర్ వేయాలి. వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే. ఇది ఇంకా వాటరీగా ఉండకూడదు, ఇలానే ఉండాలి. ఇలానే ట్రై చేయండి.